సంబాల్ ఏదైతే కల్కి అవతారానికి సంబంధించినటువంటి దాంట్లో రక్షణ కోసం అని చెప్పి సంబాల్లో జరిగిన పరిణామాలు వీటి గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు సంబాల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. వాస్తవంగా మొదటి బావి చతుర్ముఖ బావి. ఈ బావి అలంసరాయ్లోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉంది. అది ఇప్పుడు బయటపడింది. రెండవ అమృత్ బావి దుర్గా కాలనీలో ఉన్నటువంటి బావి టెంపుల్లో ఉంది. మూడవ అశోక్ బావి హల్లూ సరాయ్ ప్రాంతంలో ఉంది. నాలుగవది సప్తసాగర్ బావి, ఇది సర్దాల్ అవుట్ పోస్ట్ సమీపంలోని శార్దలేశ్వర ఆలయంలో ఉంది. ఐదవ బావి పాత తహసీల్ సమీపంలోని కుచేవాలి వీధిలో ఉంది. అదేవిధంగా ఆరవ బావి ధర్మకూప్ పేరుతో ఉంది. ఏడవ బావి కోట్ ఈస్ట్ ప్రాంతంలోని శివ మందిర్లో రిషికేశ్ బావి పేరు మీద ఉంది. అదేవిధంగా ఎనిమిదవ బావిని కల్కి ఆలయానికి సమీపంలో ఉంది. దీన్ని పరాసర్ బావి అని పిలుస్తుంటారు. వాస్తవంగా ఇదంతా చరిత్రలో ఉన్నటువంటి. ఎనిమిదో బావిని కల్కి ఆలయానికి సమీపంలోనే ఉండటం ఒక ఎత్తు. తొమ్మిదో బావిని సంబాల్ కొత్వాలి ముందు, దీన్ని అకర్మ మోచన బావి అని పిలుస్తారు. అదనంగా జామా మసీద్ సముదాయం మరియు ఇతర ప్రదేశాలలో 10 నుండి 19 దాకా ఉన్నటువంటి బావుల్ని ఇప్పుడు కనుక్కున్నారు. వాటిలో కొన్ని మసీదులు మరియు దేవాలయాల సమీపంలో కనుగొనబడ్డాయి. సంపాల్లో 68 పుణ్యక్షేత్రాల గురించి పౌరాణికంగా మెన్షన్ అయ్యి ఉన్నది. అక్కడ ఇప్పటిదాకా వీటిలో 6 పుణ్యక్షేత్రాలను గుర్తించారు. వాటి వివరాలు చూసుకుంటే తీర్థయాత్ర హౌస్ బదేశారాలోని భద్రక ఆశ్రమ యాత్ర, రెండవ తీర్థయాత్ర జలాల్పూర్ మొహమ్మదాబాద్లో ఉన్నటువంటి స్వర్గదీప తీర్థం పేరుతోంది. మూడవ తీర్థయాత్ర చక్రపాణి తీర్థం పేరుతో జలాల్పూర్లోనే ఉంది. నాలుగోది ఆర్యా కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉంది. దీన్ని శ్మశాన వాటిక లేదా పురాతన తీర్థయాత్ర అని పిలుస్తారు. అదేవిధంగా కల్కి విష్ణు దేవాలయాన్ని ఇక్కడ 5వ కాన్సెప్ట్ 5వ యాత్రాస్థలంగా పిలుస్తారు. అంతేకాకుండా సంబాల్ నగరంలో 68 తీర్థాలు 36 పురాలు కాకుండా 52 సత్రాలు ఉండేవట. ఈ పురాతన కథ గుర్తింపు ఆధారంగా సంబాల్లోని 19 బావుల కోసం ఇప్పుడు అన్వేషణ పూర్తయింది. వీటిలో చాలా బావులను బలవంతంగా కప్పి ఉంచారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ బృందం కూడా 5 పుణ్యక్షేత్రాలను గుర్తించింది. జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు ఏఎస్ఐ బృందం కూడా ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది. ఇప్పుడు 62 తీర్థయాత్రలు 36 పురాలు 52 సత్రాలని గుర్తించేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది.